ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, యా, గుడ్ మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ అనేది మనకి మదనపల్లిలో రీసెంట్గా 3rd ఈ మంత్లో గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఒక కొండ పైన విరగొట్టబడి ఉండడం కనిపించింది మనకి. ఇది అంకిశెట్టిపల్లి విలేజ్ లో గల కొండ నల్లగుట్ట అనే ప్లేస్లో ఒక గౌతమ్ బుద్ధుడి విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం 3వ తారీఖు అంకిశెట్టిపల్లి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదనపల్లి తాలూకా స్టేషన్లో 168/25 కింద క్రైమ్ నెంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం. సబ్సిక్వెంట్లీ లోకల్ గా ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి విఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సపరేట్గా అక్కర్లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్గా మేము ఆల్రెడీ కట్టిన కేసుని దర్యాప్తు కొనసాగించాము. అయితే దీంట్లో చాలా రకాల మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో చేస్తూ ఉన్నారు కాబట్టి we wanted to put these facts and conclude this thing. ముఖ్యంగా దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉండటం వల్ల ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ మంది వెళ్ళరు పైకి. అండ్ యోగాంధ్ర జరిగిన రోజు 2 పిల్లలు పైకి సైకిల్స్తో వెళ్ళి బుద్ధుడి విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయడం వల్ల అది బయటకు వచ్చేయడం జరిగింది దాని బేస్ నుండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్ది ఆక్తాయిగా కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు, విగ్రహంతో ఆడటం మొదలెట్టారు. అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవడం జరిగింది. ఇది చిన్న విగ్రహం, ఇంత మించి హైట్ ఉండదు, అది ఇట్స్ ఎ స్మాల్ దిస్ థింగ్. సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్గా డిఫరెంట్ వెస్టెడ్ మోటివ్స్తో చాలామంది అక్కడ యాజిటేషన్స్ చేయటము, పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే కట్టాలి, విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావటం. అది మేము పట్టించుకోకుండా విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలియడంతో విచారించాం. అండ్ విచారించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులే దాన్ని దే హ్యావ్ కన్ఫెస్డ్. పిల్లలు మాకు చెప్పారు ఈ విధంగా ఇది కరెక్టే అని చెప్పి కన్ఫెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఆల్సో. సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా అనుమానాలు ఉండే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దే హ్యావ్ కమ్ ఫ్రీలీ. వాళ్ళు వచ్చారా? వెల్కమ్, రమ్మన్నా. చిన్న వయసు 12, 13, 12 to 14 years మధ్యలో ఉంటారు పిల్లల వాళ్ళు కాబట్టి పిల్లల పేర్లు ఇక్కడేమీ రివీల్ చేయదలుచుకోలే. మేము వాళ్ళకే చెప్పడానికి అవకాశం ఇస్తున్నాము. యా, మైక్ ఉందా? మైక్ అందుకోసం మేము ఆడుకున్న వస్తువుని జాగ్రత్త ఏదో తప్పు సో బేసికల్లీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీ పిల్లోడు 8th, మీ పిల్లోడు 9th. మాట్లాడండి, పర్లేదు, మీరేం భయపడక్కర్లేదు. ఏది ఉంటే అది ఓపెన్గా చెప్పండి వాళ్ళకి. పిల్లల డీటెయిల్స్ ఎక్కువ అడగవద్దండి. మీకు ఇన్సిడెంట్కి సంబంధించింది ఏముంటుందో వాళ్ళు చెప్తారు, అంత మటుకు అడగండి. అది ఇన్సిడెంట్ ఎట్లా అయిందన్నది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు చేపలు కొంచెం మెంటాలిటీ వచ్చింది. అక్కడ పోయి అట్లా పడిపోయిందంటే
పెట్టారు కాబట్టి వాళ్ళు ఏదో నెమలు కనపడ్డదని సైకిల్ మీద అక్కడికి వెళ్ళారు. తర్వాత ఏదో కాయిన్స్ ఉంటాయన్న దీని కింద విగ్రహం అటు ఇటు కదపడం, అది బయటికి ఆడుకోవడానికి వెళ్ళారు. ఆడుకునే క్రమంలో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అది పగిలితే ఎలా చూస్తారు ప్రజలు, ఇట్లాంటివన్నీ పిల్లలకు తెలియదు కాబట్టి తెలియనితనంలో చేసిన పని కాబట్టి వీ విల్ డీల్ విత్ ద కేస్ అకార్డింగ్లీ. ఇకపోతే రిగార్డింగ్ దిస్ కాంట్రవర్సీ విచ్ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిశెట్టిపల్లి విలేజ్లో ఈ రెవెన్యూ నెంబర్ వచ్చేసి దిస్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది చూస్తే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో ఈయన పిటిఎం శివప్రసాద్ అన్న అతను, ఆ రోజు జరిగిన గొడవ కూడా అతను ప్రొటెస్ట్ ఎందుకు అంటే కేసు నమోదు చేయలేదని కాదు, అతని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయలేదని. అతని కంప్లైంట్ మీద నమోదు చేయాలంటే అతనికి ఏదైనా లోకల్ స్టాండ్ ఉండాలి, అంటే బేసికలీ ఈ షుడ్ బి సమ్వేర్ రిలేటెడ్ టు దట్ ల్యాండ్. అతనికి ఏ రకంగానూ ఆ ల్యాండ్తో సంబంధం లేదు, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇతను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము గమనించింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి ఎప్పటి నుండో అడుగుతున్నాడు. అండ్ సబ్సిక్వెంట్గా అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటా దానికి బుద్ధుడు కొండ అని చెప్పి ఒక పేరు పెట్టి ఈయన బయట నుండి మనుషుల్ని తెప్పించి అక్కడ పూజలు చేయిస్తున్నట్టు, అది హీఈస్ ట్రయింగ్ టు గెట్ దిస్ ల్యాండ్. అండ్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతను 4.99 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కొండపైన, ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దాన్ని ఇతనే చదువు చేసి ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా అక్కడ ఇతనికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఎఫిలియేషన్ బట్టి 2021 ఏప్రిల్లో ఒక విగ్రహం, 2020 జూన్లో ఇంకో విగ్రహం, అదేవిధంగా సబ్సిక్వెంట్లీ 23లో ఉన్న పెద్ద విగ్రహం ఏదైతే ఉందో, అంటే ఇదంతా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ విత్ ఇన్ లాస్ట్ 5 years ఇతనుకున్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తానికి ఇట్స్ ఏ ప్రాపర్లీ వెల్ ప్లాన్డ్ స్కీమ్ అది. ఈ రోజున అక్కడ ఐసోలేటెడ్ ఏరియా, చాలామంది అక్కడ తాగడానికని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ దాని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము వీ విల్ ఎంకరేజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్, డిస్ట్రిక్ట్లో వీ విల్ ఎంకరేజ్ లాఫుల్ థింగ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తే మాకు అభ్యంతరం ఏం లేదు. అయితే ఏంటంటే మా కంప్లైంట్ మీద కట్టలేదన్న ఒక రీజన్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం, దట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ అరగుండు కొట్టించుకుని ఇన్స్పెక్టర్ని దుర్భాషలాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్ని ఆక్యుపై చేసుకుని పెట్రోల్ బాటిల్స్ పెట్టుకుని ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల వీ రిజిస్టర్డ్ 1 case ఆన్ దట్ డే. అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళని స్టేషన్కి రమ్మన్నా రాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుండి ఈవినింగ్ వాళ్ళని తీసుకొచ్చారు, నోటీసెస్ సర్వ్ చేద్దామంటే మేము నోటీస్ తీసుకోమని చెప్పి చాలా హై హ్యాండెడ్గా అతను మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అది మేము ప్రెస్ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాము. స్టేషన్ బయటకు వచ్చి ఎస్ఐతోనూ వీళ్ళందరితోనూ కూడా అక్కడ గొడవ పడటం, సబ్సిక్వెంట్గా నోటీసెస్ కూడా తీసుకోకుండా ఇన్ కస్టడీలో ఉండి బయటికి ఎక్కువ మంది అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవడం. ఇంతేకాకుండా అక్కడ ఒక శ్రీచందు అని ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది, ఓల్డ్ రౌడీ షీట్ ఒకటి ఉంది. ఈజ్ అ రౌడీ షీటర్. ఇతను పోలీస్ స్టేషన్ ఎదురుగా బళ్ళన్నింటిని ఆపేసి రోడ్డు గడ్డంగా నుంచోబెట్టి ధర్నా చేస్తున్నట్టు, రాస్తా రోకో చేస్తున్నట్టు ఆ రోజు బళ్ళను ఆపాడు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం. ఫర్దర్గా వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు బి కొత్తకోటలో ఆల్ ఆఫ్ ఎ సడన్ వెహికల్స్ అన్ని ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించి, అంటే మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్లుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి మేము ఆ ల్యాండ్ మాకు అలాట్ చేయాలన్న విధంగా వీళ్ళ టాక్టిక్స్ ఉన్నాయి కాబట్టి మేము లాఫుల్ ప్రొటెస్ట్ని ఎంకరేజ్ చేస్తాం తప్పితే ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి ఇది ఒక వ్యవస్థ. ఈరోజు వ్యవస్థలో నేను ఉండొచ్చు, సిఐస్ ఉండొచ్చు, ఎస్ఐస్ ఉండొచ్చు, రేపు పొద్దున్న ఉండకపోవచ్చు, మారుతారు. అది వ్యవస్థలో మనుషులు మారుతూ వస్తారు, బట్ వ్యవస్థలు అనేవి శాశ్వతం. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి వ్యవస్థలు లొంగిపోవడం అనేది అయితే ఉండదు. కంపల్సరీగా ఇట్లాంటి ప్రొటెస్ట్ ఏదైనా చేసుకోవాలంటే దానికి ప్రాపర్గా ఒక పద్ధతి ఉంటుంది. చట్ట ప్రకారం వాళ్ళు లాఫుల్గా అందరూ చేసుకుంటున్నట్టు అప్లై చేసుకుని చేసుకోవచ్చు. మేమే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. అయితే అది చట్టబద్ధమైన డిమాండ్ కోసం అయితే, దీనికోసం ఏంటంటే మళ్ళా చెలో మదనపల్లి అని చెప్పి ఒకటి 9th వెళ్తున్నామని చెప్పి అన్నారు. దీనికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదు, ఇవ్వబడదు కూడా. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈజ్ అబౌట్ ఆక్యుపైయింగ్ గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఎలాంటి చేయాలి అన్న దీని మీద
అతనికి సంబంధించిన సంస్థకి మాత్రం అలాట్ చేయాలన్నట్టు గొడవ పెట్టాలనుకుంటే ఎట్లాంటి పర్మిషన్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఇచ్చేది పరిస్థితి లేదు. వాళ్ళు మామూలు బుద్ధ పూర్ణిమ జరుపుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. దే కెన్ టేక్ ఎనీ ప్రైవేట్ ల్యాండ్ ఆర్ ఫంక్షన్ హాల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, దే కెన్ కండక్ట్ బుద్ధ పూర్ణిమ. బట్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ఎనీ పర్సన్ విల్ బి అలౌడ్ టు ఆక్యుపై ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ వితౌట్ ఎ ప్రాపర్ ప్రొసీజర్. అది వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళిపోయి మేము ధర్నా చేస్తాం, దానికి ఉన్న కంచి తీసేయాలి, గవర్నమెంట్ ల్యాండ్కి ఉన్న కంచి తీసేయాలి, ధర్నా చేస్తాం, లేదంటే ఎస్పీ మీద కేసు నమోదు చేయాలన్నో ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల దేర్ వోంట్ బి ఎనీ యూజ్. దానికి మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదు, అంత నెసెసిటీ ఉన్న ఇది కూడా కాదు. కాబట్టి వీఆర్ నాట్ రెస్పాండింగ్ టు దట్ పర్టికులర్ పార్ట్ వేర్ దే ఆర్ మేకింగ్ పర్సనల్ ఎలిగేషన్స్ బికాజ్ దే ఆర్ ఇర్రెలవెంట్ ఇన్ అవర్ కేస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇతను లాస్ట్ గవర్నమెంట్లో ఇతనుకున్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఎంటైర్ ల్యాండ్ ఆ పైన ఉందంతా ఆక్యుపై చేయడానికి ఒక స్కీమ్డ్ ప్రాసెస్ కింద వెళ్తున్నాడు. కాబట్టి డెఫినెట్లీ మేము ఒక కేసు రిజిస్టర్ చేసామంటే దానికి సంబంధించి నోటీసెస్ సర్వ్ చేయడం అనేది ఇట్ ఈస్ యాజ్ పర్ ప్రొసీజర్. ఇప్పటివరకు చేసాం, ప్రతిదీ యాజ్ పర్ ప్రొసీజర్ చేసాం. ఇక ముందర కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఈ విధంగా రోడ్డు మీద కిందకు వచ్చి ప్రజా జీవనానికి భంగం కలిగే పనులు చేస్తే కేసు అప్పుడు కూడా రిజిస్టర్ చేస్తాం, అప్పుడు కూడా నోటీసెస్ సర్వ్ చేస్తాం. ఇలా ఎన్నిసార్లు గొడవ చేస్తే అన్నిసార్లు మేము కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈజ్ ఇల్లీగల్. అలా కాకుండా ప్రాపర్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఒక సమాజంలో ఒక డిసిప్లైన్డ్గా బిహేవ్ చేసుకునే ఉద్దేశం ఉంటే వీఆర్ వెల్కమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్, బట్ నాట్ దిస్ వే. ఈ విధమైన హై హ్యాండెడ్ టాక్టిక్స్కి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఎటువంటి లొంగే ప్రసక్తి ఉండదు. అండ్ వీఆర్ ఆల్సో ఎగ్జామినింగ్ ఎవరి ప్రోద్బలంతో ఇది చేస్తున్నారు, వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అన్నది కూడా గమనిస్తున్నాం. బట్ టు పుట్ ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దెర్ ఇస్ నో పర్మిషన్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళు ఇప్పుడు ఏదో మళ్ళీ అక్కడ మసీదుకి పర్మిషన్ ఉందా అని కూడా అడుగుతున్నారంట వేరే చోట ఎక్కడో. ఎప్పటి నుండో ఉన్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఈ విధంగా అక్కడక్కడ మనం సొంతంగా విగ్రహాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి 2-3 ఏళ్లలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేసేయాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. దెర్ ఈస్ అ సర్టన్ ప్రొసీజర్ ఫర్ దట్. ఈయన ఎప్పుడో అంతకుముందు కూడా రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు, దట్ హ్యాస్ నాట్ మూవ్డ్ ఎనీథింగ్ ఫార్వర్డ్. అంటే దట్ మీన్స్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ హిజ్ రిక్వెస్ట్. ఎట్లయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో హీ వాజ్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎ ఫ్యూ బుద్ధిస్ట్ స్టాచ్యూస్. అక్కడ చిన్న స్టాచ్యూస్ ఒక్కొక్క కొండ మీద అక్కడక్కడ పెట్టుకుంటా పోతా ఈరోజు దానికి ఒక పేరు పెట్టి బుద్ధుడు కొండ అని చెప్పి అక్కడెక్కడ ఆర్కియలాజికల్ సర్వే ప్రకారం కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు, ప్రీవియస్ ఆనవాళ్ళు అట్లాంటివి ఏం లేవు. సో ఇట్లా సెల్ఫ్ స్టైల్డ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద క్రియేట్ చేసుకుని ఆ కొండ కబ్జా చేయాలని చూస్తే దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. అది అర్థం చేసుకుంటారంటే ఎవరికి అభ్యంతరం ఏమి ఉండదు. బట్ ఆ వంక పెట్టి మాకే ఇచ్చేసేయాలి ఇది, ఇప్పుడు ఇదంతా నాకు అలాట్ చేయాలన్న దీని మీద ఈ విధంగా గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు.